సైడ్ రండి మీరు సార్ ముందు రండి. కొంచెం పక్కన రండి. గత 10 రోజుల నుంచి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా ముందుగా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ 6, 7, 8 తారీఖుల్లో రిలే నిరాహార దీక్షలు కానీ ఈరోజు మరి ర్యాలీ కానీ నిర్వహించడం జరిగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకేష్ కనుసరణలో ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరిగాయో, ఫస్ట్ ర్యాంకర్ నవీన్ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటాలో దాదాపు 400 ఉద్యోగాలు అమ్ముకునే కార్యక్రమం చేశారో, అసలు మెరిట్ లిస్టే ప్రవేశపెట్టకపోవటం, 1:1 రేషియోలో పిలిచి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవటం, వీటన్నిటి కూడా సమగ్ర సిబిఐ దర్యాప్తు జరపాలి. అప్పటి వరకు కూడా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, నిన్న కర్నూలులో కొండారెడ్డి బురుజులో టీచర్లందరూ ఏదో ర్యాలీగా చేయటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మరి వాళ్ళల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారో ఎంతమంది లేరో మాకు తెలియదు. కానీ మేము మెరిట్లో వచ్చిన ఉపాధ్యాయులకు వ్యతిరేకం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మీకు మెరిట్లో వచ్చిన డిఎస్సిని మేము రద్దు చేయమని చెప్పట్లేదు. మేము కోరేది ఏంటంటే, మెరిట్లో రాకుండా స్పోర్ట్స్ కోటాలో అన్యాయంగా అక్రమంగా అసలు రిటర్న్ పరీక్ష రాయకుండా వచ్చారే, వాళ్ళని ఇమీడియట్గా ఆపివేసి మెరిట్లో వచ్చిన విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేమేదో డిఎస్సికి వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే టీచర్స్కి ఉద్యోగస్తులకు వ్యతిరేకం అని మేము చెప్పట్లేదు ఎక్కడా కూడా. మేము మాట్లాడేది డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సమగ్ర దర్యాప్తు చేసి వాళ్ళందరినీ తొలగించి అక్రమంగా డిఎస్సి పొందిన వాళ్ళు, ఈరోజు లోకేష్ యువకాలంలో నడిచిన వాళ్ళకి డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేశారు? నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇవి తెలుసుకొని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇబ్బంది మాట్లాడుతున్నారు, లేదా గొడ్డల పార్టీ, విధ్వంస పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా,
మేము జెన్యూన్గా డిఎస్సి అభ్యర్థుల కోసం చేస్తున్నాం. మేము విధ్వంసం సృష్టించాలని కాదు, నిజమైన ర్యాంకులు అయితే నిజమైన మెరిట్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రం మేము కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మరో పేరే వెన్నుపోటు పార్టీ. ఈరోజు మహిళలకు వెన్నుపోటు పొడిచారు, విద్యార్థులకి వెన్నుపోటు పొడిచారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని యువతకి వెన్నుపోటు పొడిచారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు, ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచారు. ఏది ఐఆర్ అనౌన్స్ చేయకుండా, డిఏలు ఇవ్వకుండా, 5 డిఏలు ఇవ్వకుండా ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచారు. ఈ రాష్ట్రంలో రైతులకు వెన్నుపోటు పొడిచారు, ఈరోజు డిఏపి లేకుండా, పండించిన పంటల కొనుగోలు ధర లేకుండా. కాబట్టి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కాదు, గత ఎన్నికల్లో చూసుకున్న 2014-19 తీసుకున్నా మీరు వెన్నుపోటు పడిచే వచ్చారు. ఆ రోజు కూడా రైతులు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఇవాళ లోన్లు వేవరింగ్ కానీ, వీటన్నిటిలో కూడా వెన్నుపోటు పొడిచారు. ఈరోజు కూడా వెన్నుపోటు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మీరు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడటం ఈరోజు అవివేకం. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాం, ప్రజలకు కూడా, ప్రజల నుంచి కూడా మేము ఈరోజు ప్రజల దగ్గర నుంచి కూడా మేము సమాచారం సేకరించే మాట్లాడుతున్నాం. ఈరోజు డిఎస్సిలో జరిగిన అక్రమాలకి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత విధానాలని ఎండగట్టేటువంటి పద్ధతిలో ముఖ్యంగా చదువుకునేటువంటి ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో పరీక్షలు రాస్తే ఆ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకులుగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రశ్నల పరంపరగా ఈ ప్రభుత్వానికి సంధిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా గొడ్డల పార్టీ అని, మరో బాబాయ్ హత్య అని, మరోటి తీసుకురావటమే తప్ప ఎందుకు మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వాడికి ఉద్యోగం ఇవ్వాలా, పరీక్షలు రాయనటువంటి వాళ్ళకి ఏ రకంగా స్పోర్ట్స్ కోటాలో నువ్వు ఇచ్చావు, నీ ఎంపీ ఎమ్మెల్యేలే ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికెట్లు ఉన్నాయో ఆ సర్టిఫికెట్ల మీద నువ్వు ఇందుకు ఉద్యోగాలు ఇచ్చావు. అదే పద్ధతిలో నీ జరిగినటువంటి అవకతవకల పైన ఎందుకు నువ్వు విచారణ జరపవు అనేటువంటిది అడిగితే దాని మీద సమాధానం చెప్పడం. అందుకే నేను అడుగుతున్నా, పిరికి పంద ప్రభుత్వం ఇది, చేతగాని ప్రభుత్వం, సిగ్గుమాలిన ప్రభుత్వం. కాబట్టే ఈ ప్రభుత్వం చేసినటువంటి అఘాయిత్యానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి కమిటీ వేళ, ఏ రకమైనటువంటి విచారణ జరపట్ల భయపడతా ఉన్నారు. లోకేష్ కి చెప్తా ఉన్నావు, నువ్వు రాజీనామా చేయి, నీకు దమ్మున్నటువంటి వాడైతే నువ్వు రాజీనామా చేయి, రాజీనామా చేసి విచారణకి రా, చూసుకుందాం అనేటువంటి చెబుతున్నాం. ఒక పిల్లి కోతలకు వస్తా ఉన్నాడు, మేము చర్చలుగా డెఫినెట్ గా వస్తాం, ముందుకు వస్తామని అన్నారు. మీకు దమ్ముంటే శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాజీ శాసనసభ్యులు ఉన్నారో నరసరావుపేట నడి బొడ్డున ఇక్కడ కూర్చుంటారు, రా లోకేష్ ఇక్కడ చర్చకి రా, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడితే కానీ ఇక్కడే తేల్చుకుందారా అనేటువంటి సవాల్ ఇస్తుతా ఉన్నాం. మేము రమ్మన్నాం, వాళ్ళు రావట్లేదు, ఇంకో చోటకు వస్తా అన్నారు, రావట్లేదు అనేటువంటిది మేము ఇవాళ చెప్తున్నాం కదా. ఈ జిల్లా నడిబొడ్డులోకి నువ్వు రా, మేము కూర్చుంటాం, మా మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కూర్చుంటారు అనేటువంటి కూడా చెప్తున్నాం. అందుకనే జరిగినటువంటి ఈ అవకతవకల పైన ఇమ్మీడియట్ గా విచారణ జరపాలి. లేదంటే గనక న్యాయపరమైనటువంటి విచారణ అయినా కానీ, ఒక హైకోర్టు జడ్జితో అయినా కానీ కూడా విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ లోకేష్ రాజీనామా చేసి తీరాలని కూడా కోరుతున్నాం.